మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి అడ్లూరి ఫైర్ అయ్యారు. బీసీ, ఎస్సీ మహిళా మంత్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో మాట్లాడకుండా పారిపోయారని విమర్శించారు. తమ పార్టీకి చెందిన కవితక్కే వారిపై ఆరోపణలు చేస్తున్నారని, ముందు వాటికి సమాధానం చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. దేవుడిచ్చిన నాలుక, ఆ నరమైన నాలుకతో మంద మాట్లాడితే ఏం చెప్పమంటావు? హరీష్రావు అంటే ఆయన ఒక మంత్రిగా పనిచేసిండు, ఉద్యమంలో పనిచేసిండు. పాపం ఫిరోజ్ చూసుకుని అగ్గిపెట్టి దొరకలే ఆయనకు తెలంగాణ ఉద్యమంలో కూడా. కానీ మా ఎస్సీలను, మా బీసీ వర్గాల యువతనైతే పనంగా పెట్టిన ఉద్యమంలో. ఇవాళ మాట్లాడితే ఏది మాట్లాడినా మొన్న జరిగిన కృష్ణా జలాల గురించి మాట్లాడాడు, అసెంబ్లీలో పారిపోయాడు. అసలు ప్రజలు ఎవరు విశ్వసిస్తారండి? వాళ్ళని నమ్ముతున్న ప్రజలు వాళ్ళను. ఇప్పుడు వాళ్ళు ఏది పడితే మాట్లాడితే నిన్న క్లియర్గా సమాధానం చెప్పింది కదండి చీఫ్ మినిస్టర్ గారు. క్లియర్గా మీడియా మిత్రుల ముందట యథార్థమైన వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ లెవెల్లో అంశం వారు జవాబు చెప్పడం జరిగింది. ఇక దాని నోటి వర్గానికి వస్తే ఒక బీసీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక మహిళల సోదరులు ఉన్న మంత్రివర్గాన్ని నోటి కొద్ది వస్తే మాట్లాడుతుందంటే మేము మాట్లాడలేమా? సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే మీ మీద ఆరోపణ చేస్తాను, మీరు దొంగలని. నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారు అంటుంది. దానికి జవాబు చెప్పాయి హరీష్ రావు. ఎందుకు మాట మాట్లాడితే ఏది పడితే అదే మాట్లాడతావు? నువ్వు ప్రజలైతే ఓట్లయితే గెలిచింది, మేము కూడా ప్రజలు ఓట్లెత్తిన గెలిచింది. మీ మెహర్బానీతో మేము ప్రభుత్వం నడుపుతలేము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా 20 సంవత్సరాల ప్రజల మధ్యలో ఉంటుంది. మేము ధైర్యంగా ఒక ఆలోచన పరంగా చెప్తున్నాం తప్ప వేరే కాదు. ప్రజలకు మంచి చేసి ప్రజలకు పోయి మేము వేడుకుంటాం ఓటేయమని. అని మీ లెక్క మాటల గారెడితోని కాళేశ్వరం మీద కమిషన్ల మీద, మిషన్ దగ్గర మీద కమిషన్ల మీద మేము అట్లా పనిచేయండి. ఏదేమైనా కూడా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. తిత్తిపెట్టికి పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన ఇట్లా నోటికి వచ్చేంత మాట్లాడతారు. అవి జవాబు రాలే. ఆయన సంబంధించిన కూడా వచ్చి రిప్లై చేయలేడు. సిబిఐకి రేషన్ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేసి ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తలేరు? కేసీఆర్ మీద, హరీష్ రావు మీద అసెంబ్లీ సాక్షిగా కదా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాం కదా. మీరే కదా, మీడియానే సాక్ష్యం కదా, తెలంగాణ ప్రజలే సాక్ష్యం కదా, అసెంబ్లీ సాక్ష్యం కదా. మరి మీకేం సంబంధం ఉన్నది చెప్పు? మీకు బీజేపీకి ఏం సంబంధం ఉన్నది? తప్పండి. ప్రజలతో ఎన్నుకోబడి బాధ్యత